నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతోమంది పుణ్యాత్ములు, సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. వారి బాటలో నడుస్తూ ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. మరి ప్రేక్షకులు వాళ్ళ కలిగిన సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తూ ఉంటారు. వాటన్నిటికీ చక్కటి శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, ఆధ్యాత్మిక యాత్రికులు, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కాకనూరు సూర్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. శ్రీకాళహస్తి నుంచి అర్చన రాస్తున్నారు. పిల్లలకు చదువు బాగా రావాలంటే ఏ దేవతా పూజ చేయాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పిల్లలకు చదువు బాగా రావాలి అంటే దక్షిణామూర్తిని స్తోత్రం చేయాలి. ఏ ఇంటికి ఆ ఇల్లు వైష్ణవము, శైవము, శాక్తము, గాణాపత్యము ఇలా లేక సౌరము అన్న 5వ విధానంలో కూడా ప్రధాన దైవంగా ఒక మతాన్ని అనుసరించేదిగా ఉంటుంది. ఏ ఇంటికి ఆ ఇల్లు విడివిడిగా అనూచానంగా ఒక ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటుంది. ముత్తాత, తాత, తండ్రి ఏ పద్ధతిని అనుసరించారో మనం కూడా అదే పద్ధతిని పాటించాలి. వైష్ణవ ధర్మావలంబులు విష్ణు ధర్మాన్ని పాటించేటటువంటి వారు హయగ్రీవుడిని ఉపాసించాలి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. పిల్లలకు బాగా చదువు రావాలి అంటే హయగ్రీవుడిని ఉపాసించాలి. అలాగే శనగపప్పు, బియ్యము, బెల్లంతో కలిపి వంటకం చేసి పిల్లలకు ప్రతి శుక్రవారం నాడు ప్రత్యేకంగా తినడానికి ఆహారంగా అందజేయాలి. హయగ్రీవము అని పేరు దానికి. ఆ పదార్థాలు తింటే పిల్లలకు కొంత జ్ఞాపక శక్తి పెరుగుతుంది. శనగపప్పు, బెల్లము, బియ్యము కలిపిన పులగములో ఆవు నేతిని మేళవించి నివేదనగా సమర్పించి ఆ పిమ్మట పిల్లలకు సమర్పించాలి, ఇవ్వాలి. అలాగే శివ సంబంధంగా అర్చనాదికాదులు చేసేటటువంటి వాళ్ళు గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తిని స్తోత్రం చేయాలి. ఈశ్వరుని యొక్క పూర్వ రూపాలలో ఒకటి దక్షిణామూర్తి స్వరూపం. ఒక చేతిలో జపమాల, మరొక చేతిలో వెలిగేటటువంటి అగ్నిహోత్రము, మరొక చేతిలో జింక, మరొక చెయ్యి వరద ముద్రతో ఇలాగున దక్షిణామూర్తి చతుర్భుజుడిగా మనకు దర్శనమిస్తాడు. దక్షిణామూర్తికి సంబంధించినటువంటి పరమ మంత్రాలతో కొన్ని బీజాక్షరాలు మేళవించి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ నమః అన్న పరమ మంత్రాన్ని విద్యార్థుల చేత చదివించాలి. ప్రతి సోమవారం నాడు ఈశ్వరునికి ప్రీతికరంగా అభిషేకాదులు చేస్తూ దక్షిణామూర్తి చిత్రపటాన్ని దర్శనం చేసుకున్నా సరే విద్యార్థులకు అఖండమైన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే గణపతిని ఉపాసించేటటువంటి వారు బాల గణపతి కానీ లక్ష్మీ గణపతిని కానీ అర్చించాలి. అందరూ కూడా సరస్వతీదేవిని స్తోత్రం చేయాలి. విద్యార్థులకు సంబంధించి వారు చదువుకునేటటువంటి ఆ బల్ల తెలుపు రంగులో కానీ లేత పసుపు రంగులో కానీ ఉండేటట్లుగా ఏర్పాటు చేసిన పక్షంలో విద్యార్థులకు చక్కటి విద్య అబ్బుతుంది. ప్రశాంతమైన మనస్సుతో ఉండేటట్లుగా వారిని మనం ప్రోత్సహించాలి. దైవానికి ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు, ఆ పిమ్మట మన చదువు మనం చదువుకోవాలి అని కూడా చెబుతూ ఉండాలి. షడ్భి మనుష్యయత్నానాం సప్తభిర్దైవ చింతనం. 6 సార్లు మన ప్రయత్నాలు మనం చేసి భగవంతుడి కరుణ కూడా ఉంటే విజయం పొందగలుగుతాం. విజయం సాధించడానికై సూక్ష్మమైన మార్గాలంటూ ఏవీ లేవు. యత్నే కృతే యది నిషిధ్యతి కోత్రదోష. మన ప్రయత్నాలు మనం చేయాలి అంటూ పిల్లలను ప్రోత్సాహపరచాలి. అందరూ కూడా హయగ్రీవుడిని కానీ దక్షిణామూర్తిని కానీ
సరస్వతి దేవిని కానీ ఉపాసన చేస్తే మేలు కలుగుతుంది. మరో ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. తిరుపతి నుంచి విద్య రాస్తున్నారు. సంకట నాశన గణేష స్తోత్ర ప్రత్యేకత ఏంటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. గణపతికి సంబంధించినటువంటి 32 రూపాలలో ఏకాక్షర గణపతి, ద్వియాక్షర గణపతి, త్రక్షర గణపతి, చతురక్షర గణపతి, పంచాక్షర గణపతి, సింహ గణపతి, వీర గణపతి ఇలాగున 32 రకాల రూపాలలో 32వ రూపం సంకటనాశన గణేశ స్వరూపం. ఈ స్తోత్రాన్ని కుజ సంబంధితంగా వచ్చేటటువంటి దోషాలు తొలగించడం కోసం కూడా సంప్రదాయం పఠించమని ప్రోత్సహిస్తుంది. సంకట గణేశ వ్రతం ఎటువంటిదో సంకటనాశన స్తోత్రం కూడా అటువంటిదే అవుతుంది. ఈ 32వ గణపతి స్వరూపంలో గణపతికి 3 కన్నులు ఉంటాయి. ఇది ఒక ప్రత్యేకత. దృష్టి దోష నివారణ, అనారోగ్య సంబంధిత ఇబ్బందులు, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, ఇంటిలో డబ్బు లేకపోవడం, ప్రతిదానికి చికాకు పడడం, కోపం పెరగడం ఇలాంటివన్నీ కూడా వస్తున్నటువంటి సందర్భాల్లో 28 శ్లోకాలతో 32 శ్లోకాలతో ఈ స్తోత్రం మనకు పలు విధాలుగా లభిస్తున్నది. దీనిని పారాయణం చేసిన పక్షంలో అలాంటి వారందరికీ కూడా ముందు కోపం తగ్గుతుంది. ఆ పిమ్మట చేసే పని పట్ల లక్ష్యశుద్ధితో, లక్షణ శుద్ధితో, చిత్తశుద్ధితో చేయగలుగుతారు. ఏకాగ్రత కుదురుతుంది. బుద్ధి సవ్యంగా పనిచేస్తుంది. సంకటములు అంటే కష్టములు అని అర్థం. గణపతిని ఉపాసన చేస్తే ఆ గణపతి కూర్చుండబెడతాడు. కూర్చుంటే బుద్ధి పనిచేస్తుంది, నిలుచుంటే మనస్సు పనిచేస్తుంది. మనం నిలబడ్డాం, మనస్సు ఉద్వేగంతో పనిచేస్తుంది. కోపం వచ్చిన వాళ్ళు నిలబడతారు. వెంటనే మనం అంటాం కదా, కూర్చుంటే మాట్లాడతాను నేను అంటాం. కూర్చున్నాక గ్లాసు మంచినీరు తాగాక వాళ్ళ బుద్ధి స్థిమితపడి సవ్యంగా ఆలోచనలు మొదలు పెడుతుంది. కనుక ఆ కూర్చుండబెట్టేటటువంటి శక్తి పేరు గణపతి. సంకటములను తొలగించేటటువంటి గణపతి కనుక సంకటనాశన గణపతి స్తోత్రం అన్న పేరిట మనం గణపతిని స్తోత్రం చేయాలి. ఈ స్తోత్రాన్ని సవితి తిథి నాడు 14 సార్లు ఎవరైతే చదువుతారో అలాంటి వారికి అఖండమైన ద్రవ్యం లభిస్తుంది అని కూడా ఆ స్తోత్రంలోనే చెప్పబడి ఉంది. మరి ఉత్తరం చూద్దామండి. కాచిగూడ నుంచి అశోక్ రాస్తున్నారు. నవగ్రహ ప్రదక్షిణల తరువాత పాద ప్రక్షాళన తప్పనిసరా వివరించగలరు అంటూ రాస్తున్నారు. అలా చేయకూడదు. నవగ్రహ ప్రదక్షిణ తర్వాత పాద ప్రక్షాళన చెయ్యకూడదు. కాళ్ళు కడుక్కున్నాం అంటే ఏదో దోషం చేశాము అని అర్థం. తప్పు చేస్తేనే కాళ్ళు కడుక్కోవాలి. మహాభారతంలో ఉదంకోపాఖ్యానంలో పౌష్యుని ఆ కథలో కుండలాలు కనపడడం, దాంతో ఆ ఇల్లాలు ఉదంకుడిని వెళ్ళి కాళ్ళు కడుక్కుని రా నాయన అంటుంది. తోమలో అమృత భాండమే పొరపాటుగా తాకడం జరిగింది. అశుద్ధమేమో అన్న ఆలోచన ఉండింది. కాళ్ళు కడుక్కుంటే దోషం పోతుంది. తప్పు చేస్తేనే కాళ్ళు కడుక్కోవాలి. అలాంటప్పుడు నవగ్రహ దర్శనం, నవగ్రహ ఆలయాన్ని సందర్శించడం, నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం తప్ప కాదుగా. కనుక ఎవరు చెప్పారో తెలియదు కానీ మనం చేసిన దోషాలన్నీ కూడా తొలగించుకునే నిమిత్తమై ఆ నవగ్రహాలు ఏవో పాపాలు స్వీకరించేటటువంటి ఆకర్షణ అయస్కాంత విగ్రహాలుగా భావనలు చేస్తూ అక్కడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి పాపాలన్నీ తొలగిపోయాయి అనుకుంటూ కాళ్ళు కడుక్కొని మళ్ళీ ఆలయంలో శివుడో, ఆంజనేయ స్వామియో, వెంకటేశ్వరుడో ప్రధాన దైవమో దర్శనం చేసుకోవడం అన్నది ఒక తప్పు ఆచారంగా ప్రచారంలోకి వచ్చేస్తున్నది. ఇది దోషం. ఆలయాలు మన పాపాలు స్వీకరించేటటువంటి క్షేత్రాలు కావు. పుణ్యబలాన్ని పెంపొందింపజేసుకునే నిమిత్తమై, మనస్సును పరిశుభ్రపరుచుకునే నిమిత్తమై మంచి ఆలోచనలు లభించేవిగా ఉండాలి. కానీ పాపాలు కడిగేటటువంటి ప్రక్షాళన కేంద్రాలుగా ఆలయాలను మనం భావించకూడదు. వైద్యాలయం, ఔషధశాల ఆలయం అని అంటాం కదా.
గ్రంథాలయం పుస్తకాలు ఉంటాయి, ఆలయం అని అంటున్నాం కదా. అలాంటప్పుడు దేవాలయం, ఇక్కడ దేవుడు ఉంటాడు, నవగ్రహ ఆలయం కనుక వివేచన చేస్తే మనకు ఇది అంటూ శాస్త్రమే హితబోధ చేస్తుంది. కనుక ఎవరో ఏదో చెప్పారు అని కాకుండా ఆలోచన చేసి విమర్శనాత్మకంగా సవ్యమైన మార్గాన్ని తెలుసుకుందాం, అనుసరించే ప్రయత్నం చేద్దాం. నవగ్రహ ప్రదక్షిణ తర్వాత కాళ్ళు కడుక్కోకూడదు, ఆలయం నుంచి ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కోకూడదు, తప్పుడు పనులు చేస్తేనే కాళ్ళు కడుక్కోవాలి. ఇంట్లో పూజ చేయాలి, ఉపవాసం ఉందాం అనుకున్నాం, పొరపాటుగా ఏదో తిన్నాం, అయ్యయ్యో అనుకున్నాం, అదిగో అలాంటి సందర్భంలో వెళ్ళి కాళ్ళు కడుక్కొని ఆచమనం చేస్తే ఆ తిన్న దోషం పోతుంది. విష్ణు అనుకుంటే ఆ ఉపవాసం ఉందాం అన్న సంకల్పానికి విఘాతం కలిగించే విధంగా పదార్థం తిన్నాం అన్న దోషం పోతుంది. అంతేగాని అలా మాటి మాటికి కాళ్ళు కడుక్కోకూడదు అంటుంది. ఉంచుదామండి. చెన్నై నుంచి సౌమ్య రాస్తున్నారు. ఆదివారం నాడు మాంసాహారం భుజించకూడదని అంటారెందుకు, వివరించండి అంటూ రాస్తున్నారు. ఆహారపు అలవాట్లను మనం పరిశీలన చేస్తే అందరూ శాకాహారులే, ప్రపంచంలో ఉండేవాళ్ళంతా శాకాహారులే. ఎప్పుడో అప్పుడో అడపాదడప వారి వారి మత ధర్మాలకు అనుగుణంగా కోరికలకు అనుసరించి అవకాశాల లభ్యతను పట్టి మాంసాహారం ఎప్పుడైనా స్వీకరిస్తారేమో, కానీ సంవత్సరం అంతా కూడా నిత్య శాకాహారమే తీసుకుంటారు కదా, నిత్య మాంసాహార ఖాతరులు కారు కదా. ఇలా ఆలోచన చేస్తే ఆదివారం నాడు మాంసాహారం తీసుకోకూడదు అన్నది ఒక ఆచారంగా శాస్త్రాల్లో లేవి విషయాలేవి కూడా అలవాటు పడింది. కొంతమంది శనివారం స్వీకరించరు, మరికొంతమంది వారి వారి ఇష్టదైవాలకు ప్రీతికరం అనుకొని సోమవారం నాడు కొంతమంది, గురువారం నాడు అనేకులు, సాయిబాబా భక్తులంతా కూడా గురువారం స్వీకరించరు, శ్రీ వెంకటేశ్వర మార్గావలంబులంతా శనివారం నాడు స్వీకరించరు, సర్వే సర్వత్రా ఆదివారం కూడానా అన్నట్లుగా కొంతమంది అనుకుంటూ ఉంటారు. నిజానికి పిల్లలకు బాగా చదువు రావాలి అన్నా, పిల్లలకు సంబంధించి విద్యాబుద్ధులు బాగా అలవడి ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతూ జీవితంలో స్థిరపడాలి అన్నా ఆదివారం నాడు సంపూర్ణమైన శాకాహారం తీసుకోవాలి. బియ్యం అంటే అన్నం తినకుండా ఆదివారం నాడు చపాతీలు, పూరీలు ఇలాంటి పదార్థాలు తీసుకోవాలి. ఆదివారానికి సంబంధించి సూర్యనారాయణమూర్తి ఆధిపత్యం కలిగి ఉంటాడు. నవవ్యాకరణ పండితుడు ఆయన. ఆంజనేయ స్వామి వారికి అఖండమైన వ్యాకరణాన్ని, తర్కశాస్త్రాన్ని, అభ్యసన విద్యను, సునిశ్చితంగా మాట్లాడేటటువంటి శక్తిని సంపూర్ణంగా గురువుగా బోధించాడు. సూర్యనారాయణమూర్తి కంటే ఉత్తముడైన గురువు మరి ఒకరు లేరు అని తెలిసినటువంటి ఆంజనేయుడు పడమటి కొండపై ఒక కాలు, తూర్పు కొండకై ఒక కాలు పెట్టి సూర్యనారాయణమూర్తితో సమానంగా తాను కూడా సంచారం చేస్తూ అంతేవాసిగా ఛాత్రుడిగా విద్యను అభ్యసించాడు అంటుంది పురాణ ప్రపంచం. కనుక మాంసాహార విషయాలను పరిశీలన చేస్తే ఆహారం వ్యక్తిగతమైనటువంటి అంశం, ఎవరి ఇష్టం వాళ్ళదే. అయితే ఏది మనం తింటున్నామో యదన్నావై మానవః తదన్నావై దేవాః. కన్నప్ప మాంసాన్ని శివుడికి నివేదనగా సమర్పిస్తాడు. శివుడి కంట కన్నీరు కారితే మళ్ళీ కన్ను అమర్చేంత భక్తి తీవ్రత కలవాడు. మన చేతనైనంత కొబ్బరి వక్కలో మరింకేవో అన్నట్లుగా ఉంటాం. మన భక్తి తీవ్రత అంతది కాదేమో. అల్లాగుననే ఏది మనం తింటామో అదే పరమాత్ముడికి నివేదనగా సమర్పించాలి. ఏ తర్వాత ఆదివారం విషయానికి వస్తే అది వ్యక్తిగతమైన అంశం. శాస్త్ర పద్ధతిలో మట్టుకు ఏ వారము తినకూడదు అని కానీ, ఏ వారం తినాలి అని కానీ ఖచ్చితంగా చెప్పబడలేదు. ఏది మనం తింటామో అది దైవాన్ని సమర్పించాలి, దైవానికి సమర్పించిందే తినాలి. ఇలా గుర్తుపెట్టుకుందాం. వ్యక్తిగతమైన నియమాలకు అనుగుణంగా కొందరు గురువారం, కొందరు శనివారం, కొందరు శుక్రవారం, కొందరు సోమవారం, మరికొంతమంది మంగళవారం ఆంజనేయ స్వామి వారి ప్రీతికరంగా ఇలా మానేస్తూ ఉంటారు. అది వాళ్ళ వ్యక్తిగతమైన ఇష్టం. మరి ఉత్తరం చూద్దామండి. రాజమండ్రి నుంచి వేణు రాస్తున్నారు. అకాల మృత్యు భయం, ఆపదలు తొలగాలంటే
ఏ స్తోత్రం పఠించాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మృత్యువును ప్రసాదించేటటువంటి వాడు ఈశ్వరుడు. నిత్యం సన్నిహితో మృత్యు తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటుంది సనాతన సంప్రదాయం. ఇల్లు, ఇల్లాలు, పిల్లలు, సంపాదన ఇవేవి కూడా శాశ్వతం కాదు. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఈశ్వరుడు మనకు సుఖదాయకమైనటువంటి మృత్యువును ప్రసాదించేటటువంటి వాడు అవుతాడు. వ్యాఘ్రే వతిష్ఠది జరా ఇవ తర్జయంతి. ప్రతి వ్యక్తికి అతడి బొటన వేలి పైన వృద్ధాప్యం ఉంటుందిట. అట్లాగునే మన వెనకాతలే మన మృత్యువు కూడా ఉంటుంది. ఇలా ఆలోచన చేస్తే అపమృత్యువు రాకూడదు. మృత్యువు తప్పనిసరి. ఈవేళ కాకపోతే రేపు. ముందుగా పుట్టిన వాళ్ళు ముందుగా వెళ్ళిపోతారు, తర్వాత పుట్టిన వాళ్ళు తర్వాత వస్తారు. కానీ తర్వాత పుట్టిన వాళ్ళు ముందుగా వెళితేనే ఇదేమిటా అంటూ లోకం భిన్నంగా చూస్తుంది, బాధపడుతుంది. అలా కాకూడదు. అకాల మృత్యువు రాకూడదు, అపమృత్యువు రాకూడదు. అంటే ఏం చేయాలి? నిత్యము దైవాన్ని స్తోత్రం చేయాలి. భగవంతుడికి ప్రీతికరంగా శాలగ్రామను అర్చించి, తులసితో శాలగ్రామను పూజించి, శాలగ్రామమైన వచ్చేటటువంటి తీర్థాన్ని శాలగ్రామ శిల వారి ఆ నీటిని శంఖంలో పోసుకొని తీర్థంగా స్వీకరించాలి. అకాల మృత్యుహరణం ఇది ఒక మార్గం. రెండవ మార్గం ఈశ్వర ధ్యానం చేయడం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ నిరంతరం శివనామస్మరణ చేయడం. మూడవ మార్గం వ్యక్తిగతమైనటువంటి మత ధర్మాలకు అనుసరించి, అంటే కృష్ణ భక్తులు, సాయి భక్తులు, శివభక్తులు, శ్రీమన్నారాయణ స్మరించేటటువంటి వాళ్ళు వాళ్ళ విశ్వాసాలకు అనుగుణంగా దైవాన్ని స్మరించుకుంటూ తిలకం ధరించి అబద్ధం ఆడకుండా వీలైనంత మట్టుకు సత్య మార్గంలో ప్రయాణించాలి. అలాంటి వారికి మృత్యు భయం ఉండదు. ఇది నిజం అన్నది తెలిసి వస్తుంది. అనాయాసేన మరణం వినా దైనీయన జీవనం. ఎవరి నుంచి కూడా ఏది ఆశించకుండా బ్రతకాలి. అనాయాసంగా ఎలా ఉన్నవాళ్ళమో అలా వెళ్ళిపోవాలి అనేటటువంటి కోరిక అందరికీ ఉంటుంది. ఆ వెళ్ళడంలోనే మన మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ఆనందకరమైనటువంటి మృత్యువు లభిస్తుంది. కనుక ఏం చెయ్యాలి అంటే దైవ ధ్యానం చెయ్యాలి అంటుంది మీ సంప్రదాయ విధానం. మరో ఉత్తరం చూద్దామండి. కడప నుంచి జీవా రాస్తున్నారు. జీవాత్మ పరమాత్మల కలయికేనా మోక్షం అంటే తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మోక్షం ముచల్ మోక్షణే అని ఉత్పత్తి. బంధనముల నుంచి బీడిపడడమే మోక్షం అంటే అని సమాధానం. పరమాత్మలో జీవాత్మ అంతర్భాగం అని తెలుసుకోవడమే మోక్షం. మీరు చెప్పారు, మేము విన్నాం కదా, తెలిసిపోయింది అంటే ఇది మోక్షం కాదు. ఇలా వింటూ మళ్ళీ ఏదో వేస్తూ ఉంటారు, కుంభాలు తీస్తూ ఉంటారు. చెప్పిన విషయం, విన్న విషయం అనుభవైక వేద్యం కావాలి. అహం బ్రహ్మాస్మి అని అనుకోవడం కాదు, అనుభవపూర్వకంగా అనుభూతి పరంగా కూడా ఆ భావన మనలో స్థిరపడాలి. అది మోక్షం అంటే. ఎప్పటికీ ఆనందంగా ఉండగలగడమే మోక్షం అంటే. ఏ దుఃఖానికి కూడా చెల్లించకపోవడమే మోక్షం అంటే. కనుక జీవాత్మ పరమాత్మలో కలవడమా అన్నది అది సినిమా పారిభాషిక పదాలకు సంబంధించిందిగా అవుతుంది. కలవడం అంటూ ఉండదు. జీవాత్మ పరమాత్మలో అంతర్భాగం అని తెలుసుకోవడం. శరీరాన్ని ధరించినంత కాలం ఈ శరీరాన్ని వినియోగించి ధర్మాచరణ చేసే విధంగా మనస్సును సంసిద్ధపరచుకోవడమే మోక్షం. లోకంలో ఉండే అన్ని బంధనాల నుంచి కూడా విముక్తి కోరుకోవడం, సదా ఆనందంగా నవ్వుతూ ఉండడమే మోక్షం అంటే. ఇది సమాధానం. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు చక్కటి శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఇంకా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డుపై
లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhakti@gmail.com. మరో కార్యక్రమంలో మీ సందేహాలు మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.